ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గొలువై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మని అర్ధరాత్రి లేచి ప్రార్థన చేశాను. 1000 స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించండి. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, యెహోవా యందు భయభక్తులుగా వచ్చుట్టు ఆయన దూతకు కావాలండి వారిని రక్షించే దేవుడు మన దేవుడు అనమాట. సింహం పిల్లలు లేవుగా ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవి ఉండదు అంటున్నారన్నమాట. ఉత్తమ చూసి తెలుసుకోమంటున్నారన్నమాట. ఆయనను మరి దీవించుకున్నాడు ధన్యుడు అంటున్నారు. యెహోవా భక్తులారా మరి ఆయన యందు భయభక్తులుగా ఉంచమంటున్నారన్నమాట. ఆయన యందు భయభక్తులు ఉంచితే వారికి ఏ మేలు కొదువు లేదనమాట, ఏమీ కొదువు ఉండదనమాట. యెహోవా యందు భయభక్తులుగా మరి మీకు నేర్పుతాను అంటున్నారు. ప్రతి ఒక్కరు వారు ఎవరైనా ఉన్నారా? ఆ మేలు నుండొచ్చు అనేక దినములు ప్రతి ఒక్కరు వారు ఎవరైనా ఉన్నారా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నేను పెదవులను కాచుకొను అంటున్నారు. కీడు చేయటం మాని మేలు చేయమంటున్నారు. సమాధానం వెతికి దాన్ని వెంటాడమంటున్నారు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నదంటున్నారు. ఆయన చెవులు వారి మొరలను ఆలకిస్తూ ఉన్నదంటున్నారు. తీసుకెళ్ళి వారి జ్ఞాపకమును భూమి మీద ఉండి కొట్టివేయటకు మరి యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నదంటున్నారు. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తానంటున్నారు. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తా అంటున్నారు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు అనమాట. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తారనమాట. నీతిమంతులు కలుగా ఆప్తులు అనేకాలు వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తానంటున్నారు. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడుతారంటున్నారు. వాటిలో ఒక్కటైనా విరిగిపోదంటున్నారు. చెడుతనం భక్తిహీనులను సంహరిస్తుంది అంటున్నారు. నీతిమంతుని మరి ద్వేషించే వారు అపరాధులుగా ఎంచబడతారంటున్నారు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచిస్తారన్నారు. ఆయన సృష్టించు వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు అంటున్నారన్నమాట. మరి ఎంతో క్రూరమైన జంతువు మరి దాని పిల్లలే ఆకలి కొంటేమో కానీ మరి అది మరి తెలుసుకుంటే ఎక్కడనే ఆహారం తెచ్చిపెట్టగలదు. కానీ దాని పిల్లలు కూడా ఆహారం మరి ఒకనొక టైంలో దొరకదంట. మన దేవుడిని నమ్ముకున్న వరకైతే మరి ఏ మేలు కొదువై ఉండదని అంటున్నారన్నమాట. సింహరాజు మరి అడవికి రాజైన ఉండి కూడా అది ఆహారం సంపాదించలేక దాని పిల్లలు ఆకలి ఉంటాయేమో కానీ మరి నేనైతే మీకు రాజు అనేది దేవాది దేవుడని మీకు తోడుగా ఉండగా మీకు ఏమీ కొదువు ఉండదని అన్ని పిల్లలకి ఏమీ కొదువు ఉండదు అని అంటున్నారన్నమాట. నేను పొందిన మీకు స్వస్థతలుగా చేస్తాను అంటున్నారు. నీ కన్నుల ప్రతి బాష్పని తుడిచివేస్తా అంటున్నారు. నేను నీతి నడిపిస్తా అంటున్నారు. శ్రమకాలను నేను తృప్తిపరిచిన ఎముకలను బలపరుస్తా అంటున్నారు. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వాన్ని కాపాడుతాను అంటున్నారు అన్నమాట. భయపడక నేను దేవుడైనా అంటున్నారు. నేను విమోచించుకుని అంటున్నారు. దేవుడైన యెహోవా నియమం నడుస్తా అంటున్నారు. నీ వెనకాల ఇష్టదేవుడు కావాలి కాస్తా అంటున్నారు. నీ దేవుడైన యెహోవా కన్నుల సంవత్సరం ఎల్లప్పుడూ మీ మీద అంటున్నారు. నీ ప్రార్థన నీ సేవకు వస్తా అంటున్నారు. దేశం ఎక్కడున్న స్థలం మీద నిలబడతానంటున్నారు. సూర్యం కష్టం చంద్రుని క్షీణింపుడు నేనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటానని అంటున్నారు. నేను వీరికట్ట తోట వల్ల ఇప్పుడు నీటి ఓట వల్ల ఉంటాం అంటున్నారు. నేను సహసంగా బహుతరములు సంతోషకరంగా నేను చేస్తాను అంటున్నారు అనమాట. నీ ప్రకారంలో క్షేమం ఉంటుంది కానీ మీ నగరంలో అపాయం రాదని చెప్పేసి అంటున్నారు. ఆకాశం భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతింపు అని మాట్లాడుతున్నారు అనమాట. అవునండి, ఎందుకంటే మనం 40 రోజులు ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. ప్రతిదినం కూడా మరి బైబిల్ అయితే నేను దేవుని దయవల్ల పూర్తిగా రాసిస్తాను అనమాట. ఆ విధంగా చేస్తున్నాం. మరి ఇంకా మరి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఉదయకాల సాయంత్రకాలంలో మరి దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు ఎప్పటికైనా తోడుగా ఉంటారు అంటున్నారు. పిల్లలు ఏమగలవై ఉంటుంది ఏమో కానీ ఏమైనా ఏ మేలు కొదవి ఉండదని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు అన్నమాట. ఏదైనా మరి వాగ్దానం అందరి చేతులు నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరసకుమందర ఘనమైన మనకి శుద్ధి స్వతంత్రండి అందుమీద ప్రపంచంలో ప్రతి పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి పెట్టి ఆఫీసులు తెచ్చండి, అక్కడ తెచ్చండి, కూరలు తెచ్చండి, చెంటి పెళ్లి మంచి జరిగిపోయిన దేశాలు దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు దయచేయండి. ఆది పరిశ్రమ ఆర్థిక సాయం తెచ్చేయండి. ఆరోగ్యం స్వస్థపరచండి. వేదన ఎదుర్కొన్న వాదచ్చండి, కుంగిన వారిని అవుతండి, రక్షణ వరకు రక్షణ దయచేయండి. మీరు ఇతరులకు రానీరు మీరు చేయండి. మేము దశపిండ కృప చెప్పుకుని ఇతరులకు ఉండి బాగా దయచేయమని మా ప్రభు పిలిచండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.